స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బ్యాంకులు కూడా సహాయం చేసేందుకు రెడీగా ఉన్నాయన్నారు. బీజేపీ మహిళా స్వయం సహాయక సంఘాలు ఎన్జీఓ సంపర్క అభియాన్ ఆధ్వర్యంలో హయత్ నగర్ లోని ఓ హాల్లో నిర్వహించిన ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. ఎలాంటి డిఫాల్ట్ లేకుండా రుణాలు కడితే వారికి 20 లక్షల రుణాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. రుణాలపై 7% రాష్ట ప్రభుత్వం ఇవ్వాలని, కానీ అప్పుడు స్కీమ్గా ఉన్న కేసీఆర్ వడ్డీ చెల్లించలేదన్నారు. ఇక ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని అందరూ సిద్దంగా ఉండాలని సూచించారు కిషన్ రెడ్డి. మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏర్పాటు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి వేరు. 12 మిలియన్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈరోజు ఉన్నాయి దేశం. స్టాచ్యురేషన్ బోర్డ్ లో ఈరోజు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటుకు సంబంధించినటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ దేశంలో పేదవాళ్ళు ఎవరున్నా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరున్నా ఒక 10 మంది కలిసి ఒక సంఘంగా ఏర్పడితే ఎన్ని కోట్ల సంఘాలు ఏర్పాటు చేసుకున్నా మనం వాళ్ళకు అండగా ఉండడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో అప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకు. కాబట్టి మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పూర్తిగా ఈరోజు ఎన్ని గ్రూపులు చేయాలనుకుంటే అన్ని గ్రూపులు మనం ఏర్పాటు చేయవచ్చు. ఈరోజు మొన్న కరోనా వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు. గతంలో ముందు 2 లక్షల వరకే బ్యాంక్ రుణం ఉండేది, తర్వాత 5 లక్షలు అయింది, తర్వాత 10 లక్షలు అయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైనా గ్రూపు డిఫాల్ట్ లేకుండా రెగ్యులర్ గా బ్యాంకు రుణాలు మళ్ళీ చెల్లిస్తూ ముందుకొచ్చినట్లయితే 20 లక్షల వరకు కూడా ఈరోజు బ్యాంకుకు రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించారు. 20 lakhs ఈచ్ గ్రూప్. ఎన్ని లక్షల గ్రూపులు ఏర్పాటైనా మరి రెగ్యులర్ గా రుణాలు తీసుకుని బ్యాంకులో చెల్లిస్తుంది. అందుకే నరేంద్ర మోడీ గారు ఈరోజు 20 లక్షల వరకు కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏర్పాటు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి వేరు.